గూడెంలో టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపెట్టిన జెండా సభలో తెలుగుదేశం అభిమానులను విస్మయానికి, ఆవేదనకు గురిచేసింది. ఇంత పెద్ద సభలో పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు యుగపురుషుడు ఎన్టీఆర్ బొమ్మ కనిపించకపోవటం అందరినీ మనోవేదనకు గురిచేసింది. ఇంత పెద్ద సభ పెట్టినప్పుడు కనీసంలో కనీసం ఒక్క కటౌటైనా పెట్టి ఉంటే బాగుండేది అనే వాయిస్ హార్డ్కోర్ టీడీపీ అభిమానుల నుంచి రావటం విశేషం. స్టేజ్ వెనక పెద్ద స్క్రీన్ పెట్టారు. అందులో ఎన్టీఆర్ బొమ్మ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేనా? ఆ పెద్ద స్క్రీన్పై మధ్యలో కొన్ని వీడియోలు ప్లే చేశారు. అందులోనూ కనీసం ఎన్టీఆర్ బొమ్మ కనిపించకపోవటం మరింత కృంగదీసింది ఎన్టీఆర్ అభిమానులను. సభలో బాలయ్య తప్పితే ఎవరూ కూడా ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. అంతెందుకండి, సభ స్థలం చుట్టూ పెద్ద కటౌట్లు పెట్టారు. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. కనీసం బాలయ్య ఫోటో కూడా ఎక్కడా వేయలేదు. చంద్రబాబు టీడీపీ వాళ్లైతే ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు, జెండాలు టీడీపీ వాళ్లకంటే ఎక్కువగా వాడేశారు. టీడీపీ పసుపు జెండాలో గతంలో ఎన్టీఆర్ బొమ్మ ఉంటే ఆ ప్లేస్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టారు. ఇక జనసేన జెండాల్లో అయితే పవన్ కళ్యాణ్ ఫోటో హైలైట్ అయితే చంద్రబాబు బొమ్మలు చిన్నగా ఉన్నాయి. టీడీపీ పార్టీ అయితే ఎన్టీఆర్ను పూర్తిగా మర్చిపోవటం అనే కంటే పూర్తిగా పక్కన పెట్టేసింది అనొచ్చు. పవన్ కళ్యాణ్ రాకతో ఎన్టీఆర్ను తుడిచేసింది. ఎన్టీఆర్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ వచ్చారు. యుగపురుషుడు కాస్త ఇప్పుడు పవర్ స్టార్ అయ్యారు. పేదల దేవుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇదంతా జనసేనకు కాదండి, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు సృష్టించిన మరో పవర్ లీడర్కు. ఇక నుంచి టీడీపీ వాళ్లు ఎన్టీఆర్ అంటే టీడీపీ వాళ్లే చెప్పుతో కొట్టేట్టు ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద సభలో ఎన్టీఆర్ బొమ్మ లేకపోవటం, అది కూడా అతి చిన్నది కూడా లేకపోవటం చూస్తుంటే ఇంతకంటే ఏమంటారు ఎన్టీఆర్ హార్డ్కోర్ ఫ్యాన్స్?